హాయ్ అండి, ఈరోజు అయితే ఈ యొక్క బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకుందాము. చాలా మంది కొత్త వాళ్ళకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో తెలియదండి. ఈజీ ప్రాసెస్లో కొత్త వాళ్ళకి నేర్చుకునే విధంగా నేనైతే చెప్తాను. చూడండి, బ్యాక్ వచ్చేసి మనం ఏ విధంగా కట్ చేసుకోవాలంటే, ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడైనా సరే సీదా పెట్టుకోండి, ఉల్టా కాదు. ఈ విధంగా సీదా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ షోల్డర్, మనకి ఇది షోల్డర్ ఇది షోల్డర్ అన్నట్టు, మనకి ఇది భుజము, ఇది వచ్చేసి వెనుక భాగంలో మనం వేసుకునే టక్స్. ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పట్టేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా పట్టుకుంటే మనకు బ్యాక్ ఒక కొలత అనేది తెలుస్తుంది. చూడండి మీరు, నేను కొలుస్తాను ఇప్పుడు. బ్లౌజ్ యొక్క పొడవు ఎప్పుడైనా సరే ఎవరికైనా 14 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. 14 ఇంచులు అంటే కొంతమంది హైట్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, కానీ తక్కువ పెట్టుకున్న వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ 13, 12 అంటే వాళ్ళని కిందికి పెంచుకోవాలని చెప్పండి. ఎందుకంటే చీరలు ఖరాబ్ అయిన జాకెట్లు అయితే ఎప్పటికుంటాయని జాకెట్లు ఖరాబ్ కావు. సో అందుకనేసి మీరు ఎప్పుడైనా ఎవరికైనా సరే నిండుగా ఉండేటట్టు చెప్పాలండి జాకెట్ అయితే. నేను నా కస్టమర్స్కి అదే విధంగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ కస్టమర్ యొక్క బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఇక్కడ మనకి 15 ఇంచులు ఉందంటే మన ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనం 16 ఇంచుల పొడవు పెట్టుకోవాలి. ఈ విధంగా సీదా కొలుసుకోవాలి. ఇప్పుడు మనం 16 ఇంచుల కాడ మార్క్ చేసుకుందాం. ఈ లైనింగ్ వచ్చేసి ఇక్కడ మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అనేది బయట సైడ్ ఉండాలండి, మనకు ఆపోజిట్ సైడ్ అటు సైడ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తోనైతే ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకుందాము. ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ యొక్క పొడవు 16 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. సేమ్ ఇది కూడా 16 ఇంచుల కాడ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు 2 దుక్కుల మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డరు విడ్త్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోవాలి ఎవరికైనా సరే. నెక్ వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు హార్మోల్ డౌన్ వచ్చేసి కూడా 6 ఇంచెస్ పెట్టుకోవాలి పొడవు. చూడండి, ఇక్కడ నేను గీస్తున్నా. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ విధంగా సంక రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ మొత్తానికి ఓపెన్ చేయండి. ఈ విధంగా మొత్తానికి ఓపెన్ చేసిన తర్వాత ఇది మనకు బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క టక్స్ ఉంది కదా, ఈ విధంగా రెండింటిని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి, మంచిగా గమనించండి. ఈ విధంగా పట్టుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, నేను కుట్లతో సహా పట్టుకున్నాను. ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం స్కేల్ అయితే యూజ్ చేయాలండి. స్కేల్ యూజ్ చేస్తేనే మనకు కటింగ్ అనేది మనకు మంచిగా గీసినా కూడా కటింగ్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకున్నామా, షోల్డరు సంక పొడవు చెస్ట్ లూజ్ వచ్చింది కదా. ఇప్పుడు మనకు నెక్ రావాలి, నెక్ డీప్, నెక్ విడ్త్ రావాలి. ఇప్పుడు నెక్ డీప్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ మన నెక్ ఉంటుంది కదా, ఈ వెనుక భాగంది, ఇది వెనుక భాగం. ఈ వెనుక భాగం యొక్క ఈ డెప్త్ ఉంది కదా, ఈ డీప్, కప్పు యొక్క డీప్, దీన్ని కప్ అంటారు, దీన్ని గల్ల అంటారు. సో దీన్ని నడుము అంటారు అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ మనం టేప్ పెట్టి కొలుసుకోవాలండి. మిడిల్లో కొలుసుకుంటే మనకు 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు అంటే మనం ఎప్పుడైనా సరే 1/2 ఇంచు కుట్లకి కింద 1/2 ఇంచు కుట్టుకు అంటే మనం 6 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ 6 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుందాం. 6 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే కుట్టు పోను మనకు 5 ఇంచులు అయితే ఎగ్జాక్ట్లీగా వస్తుంది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచుల కాడ మార్కింగ్ చేసుకుందాం. 3 ఇంచుల కాడ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇది 2 ఇంచులు, ఇది 3 ఇంచులు. ఇప్పుడు దీనికి లైన్ అనేది కలుపుదాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రౌండ్ అయితే గీసుకుందాం. ఒకవేళ మీ దగ్గర స్కేల్ ఉంది, మీ దగ్గర స్కేల్ లేదనుకో, మీరు ఏ విధంగా గీసుకోవాలంటే ఈ మూలకాడ 1/2 ఇంచు అంటే కొంతమంది తెలియదు కదా, ఇది 1 ఇంచు, 1/2 ఇంచు అంటే ఇవో ఇక్కడ వరకు 1/2 ఇంచు, ఇంచున్నర అంటే ఇది, 2 ఇంచులు అంటే ఇది, పాదొక్క 2 ఇంచులు అంటే ఇక్కడ ఈ పాయింట్ని పాదొక్క 2 ఇంచులు అంటారు. 1/2 ఇంచు అంటే ఇది. ఇప్పుడు ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి మూలకాడ క్రాస్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్గా మీరు గీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ వస్తుంది అన్నట్టు. చూడండి, ఇట్లా
ఈ విధంగా రౌండ్గా వస్తుంది. అంతేనండి, చాలా ఈజీ. మనం కుట్టుకు ఏ విధంగా వేసుకోవాలి, ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇట్లా మనకు బ్లౌజ్ వచ్చేది మొత్తం ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. మనకి ఇక్కడ వస్తుంది. ఇదంతా ఎక్స్ట్రా కుట్లు వస్తాయి అన్నట్టు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం అడగండి, నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకి ఎంత ఉంది, 15 ఇంచులు ఉంది. 15 ఇంచులు ఉంటే +1 = 16 ఇంచులు మనము ఈ యొక్క పొడవు తీసుకున్నాం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎంత ఉందంటే 9 ఇంచులు ఉంది. మనము 2.5 ఇంచులు యాడ్ చేసుకున్నాం. అంటే టోటల్ వచ్చేసి 11.5 ఇంచులు. షోల్డర్ ఏమో 6 ఇంచులు పెట్టుకున్నాము. నెక్ ఏమో 2 ఇంచులు పెట్టుకున్నాము. షోల్డర్ ఏమో మిగిలిన 4 ఇంచులు యాడ్ చేసుకున్నాము. సంకపొడ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ 1 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ మనకు తెలిసిందే, మనం బ్యాక్ పార్ట్ యూజ్ చేసి చెస్ట్ లూజ్ తీసుకున్నాము. నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నామండి. 5 అయితే నెక్ డీప్ వచ్చేసి మనము 5 ఇంచులు అయితే 6 ఇంచులు పెట్టుకున్నాము. ఈ విడత వచ్చేసి ఎవరికైనా సరే 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకొని ఈ విధంగా బాక్స్ గీసేసుకోవాలి. స్కేల్ ఉంటే మాత్రం స్కేల్తో రౌండ్ గీయండి. స్కేల్ లేకపోతే మాత్రం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్ గీసిరంటే మీకు బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఏ బ్లౌజ్కి అయినా సరే బ్యాక్ పార్ట్ అయితే ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. కటింగ్ అయితే ఇదే విధంగా చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచుల వరకు మనం టక్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ టక్స్ కూడా చెప్తున్నా చూడండి. ఎవరికైనా సరే బ్యాక్ పార్ట్ టక్స్ వచ్చేసి 4 ఇంచెస్ కాడ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక టక్స్ పెట్టేసుకున్నామంటే ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్ దగ్గర టక్స్ పెట్టేసుకున్నాక మళ్ళీ ఈ పొడవు ఎంత వేసుకోవాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. అది కూడా 4 ఇంచెస్ వరకే, ఇక్కడ వరకే 4 ఇంచెస్. ఇది 4 ఇంచెస్, ఇది 4 ఇంచెస్. ఈ విధంగా 1/2 ఇంచ్ వరకు పట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంత మందం అంతేనండి, చాలా ఈజీ. అన్న డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి, నేను కామెంట్ బాక్స్లో మీకు రిప్లై ఇస్తాను. సో ఇదేనండి, కొత్త వారికి ఎవరికైనా మంచిగా అర్థమయ్యే విధానంలో నేను చెప్పాను. బ్యాక్ పార్ట్ అయితే ఇదే అండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే మీకు కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.